సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఇప్పుడైతే మ్యూజియంకి వెళ్తున్నాం గైస్. అప్పుడైతే మేము బిర్లా మందిర్ అని, ఇస్కాన్ అని ఒక వీడియో తీసిన కదా. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్తో ఇంకా మ్యూజియంకి వెళ్తున్నా. సో మ్యూజియంలో ఏంది ఎలా ఉంటుందని నేనైతే 3 minutes వీడియోలో అయితే ట్రై చేస్తాను గైస్. ఇప్పుడైతే సాగం వచ్చినాము అన్నమాట. సో ఇప్పుడైతే టికెట్స్ అని వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు జయదేవ్ బాయ్ కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడైతే ఎంట్రీ ఇస్తున్నాము, పోవాలి ఇక గైస్. ఎంట్రీ కార్డ్ అయితే మనకి పెయింటింగ్స్ ఉంటాయి గైస్, రాధాకృష్ణ వాళ్ళ, ముగుల్స్వి ఎన్నో ఇంకా ఉన్నారు కదా రాజులు, వాళ్ళ గురించి పెయింటింగ్స్ ఉంటాయి. సో పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. ఒకసారి అయితే మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ముగుల్స్ ఇలా అన్నీ యూజ్ చేస్తుండే గైస్. చాలా ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఒక్క పాట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు రాజా మహారాజా వాళ్ళు షీల్డ్ యూజ్ చేశారు. వెయిట్. సో గైస్, ఒకప్పుడు గన్స్, బ్రిటిష్ వాళ్ళు వాడిన గన్స్ గైస్ ఇవి. గైస్ ఈ క్లాక్ కనబడుతుంది కదా, ఈ క్లాక్లో ఏంటంటే స్పెషాలిటీ ఒక మ్యూజిక్ ప్లే చేస్తుంది గైస్. గైస్ మీకు ఇక్కడ స్టాచ్యూస్ కనబడుతున్నాయి కదా, ఇవైతే ఒక్కొక్క స్టాచ్యూ చాలా ఇయర్స్ వెయిట్ చేశారు గైస్. ఒక స్టాచ్యూ అయితే మీకు డీటెయిలింగ్గా లైక్ దాని మీద ఒక పరద కప్పినట్టు మీకు. సో గైస్ ఇవి ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు గైస్. సో అన్ని రకరకాల. సో గైస్ ఇదైతే ఇది కూడా అంతే. సో అప్పట్లో అంతా డీటెయిలింగ్గా అన్నీ చేయడం జరిగింది. సో గైస్ మీకైతే పురాతనమైన ఫర్నిచర్, పాట్ స్టాండ్స్ అండ్ ఎక్సెట్రా ఎన్నో ఉంటాయి గైస్. మీకు ఎక్కువ పాట్ స్టాండ్స్ అండ్ పాట్స్ ఎందుకు కనబడుతుంది, ఎందుకంటే నిజామ్స్ టైంలో చాలా పాట్స్ అండ్ స్టాండ్స్ ఉండే కాబట్టి. సో ఇప్పుడైతే ఫర్నిచర్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను గైస్ మీకు. సో గైస్ అట్లనే ఇక చార్మినార్కి వచ్చినామన్నమాట. వాళ్ళు టార్చర్ చేసారు. సో గైస్ మ్యూజియం ఇంకా చార్మినార్ అయితే విజిట్ చేసేసినాం. సో ఇవాళ వీడియో ఇంతే గైస్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ బాయ్.